గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాబు లేచినట్టున్నాడు, వాళ్ళ టైం లేస్తారు. ఇదిగోటి మీకు కావాలండి? నేను టీ తాగను. మంచి హ్యాబిట్. మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు భీమవరంలో, వాడు అంతే, కాఫీలు టీలు తాగడు, విస్కీ తప్ప. వాడు రోజు భీమవరం టు బెజవాడ షటిల్ చేసేవాడు, కానీ ఒక్కరోజు కూడా వాడు బెజవాడలో దిగలేదు. కరెక్ట్గా స్టేషన్ వచ్చే టైంకి పడుకునేవాడు. యాదవా ట్రైన్ మళ్ళీ రివర్స్లో భీమవరం వచ్చాక లేచేవాడు. మీరు ఎక్కడ దిగాలి? సికింద్రాబాద్లే. అది వెళ్ళిపోయి చాలాసేపు అయిందిగా. వెళ్ళిపోయిందా? పట్టు బాబు. అయ్యో సికింద్రాబాద్ దాటిపోయింది బాబు. తప్పండి. 1 2 3. సికింద్రాబాద్ వెళ్ళిపోయిందంటే దూకేసా. తర్వాత నాంపల్లి వస్తుందని తెలీదా? మనకు అనకాపల్లి మాత్రం తెలుసండి. అవును, ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్ళాలంటే ఎలా అండి? 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఈ పట్టాలు పట్టుకొని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు. 2, బయటికి వెళ్ళి ఆటో ఎక్కితే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్. ఎవడు సరైన లేడేంటి? అటు అంటాడు ఇటు అంటాడు, ఎటే లేదా? గురువు గారు, ముహూర్తానికి ఇంకా టైం ఉందిగా, ఇట్టే అయిపోద్ది. ఏమిటి నా పనా? అది ఆడితే కదా తెలిసేది. ఎందుకు బాబు, సంభావన మొత్తం క్షవరం అయిపోడాక? తాంబూలాలు కుదరకపోతే తదిరాణనే పెట్టుకుంటాను, కానీ మీతో మాత్రం అన్న. మీరు మరీ భయపడుతున్నారు. జాగ్రత్త పడుతున్నాను. లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో సత్యనావ్రతం చేయించడానికి వచ్చిన మా బాబాయ్ మీతో పేకాడి చేసిన అప్పులు తీర్చడానికి 4 పెళ్లిళ్ళు చేయించవలసి వచ్చింది. మీ దెబ్బకి మా ఫ్యామిలీలో ఒక్కటి చాలు. ఏంటో బొత్తిగా క్రీడా స్ఫూర్తి లేకుండా పోతుంది జనాలకి. ఏమే ఏంటి? ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను, జాగ్రత్త. ఎంతసేపు ఇస్తానని బెదిరించడమే కానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదు. అన్యోన్య దాంపత్యం అన్నమాట. రే బంటి, ఆ కాఫీ ఇలా బట్రా. ఇలా రా. అందరు ఎక్కువైందేట్రా? నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను. అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా? అవునండి. మన మొక్క ముందు చెప్పచ్చు కదా. మీరు మొక్క ముందు అడగచ్చు కదా. ఇక్కడ పెద్ద మనిషి మాట్లాడుతుంటే 8 గంటలు వెళ్ళిపోతాడు. పళ్ళు తోముకొచ్చి తింటాను సార్. అంటే నువ్వు పళ్ళు కూడా తోముకోలేదా? బెడ్ కాఫీ. ఎంత? 50 రూపాయలు. 50 రూపీస్. ఏంటయా? అనకాపల్లి నుంచి నాంపల్లి వరకు 150, నాంపల్లి నుంచి చిక్కడపల్లికి 50. అరే ఇవాళ రేపు 50 రూపీస్కి ఏమొస్తా సార్? నీకేం వస్తుందో తెలియదు, కానీ ఎక్కినాడికి మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది. ఇదిగా మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. తక్కువ. ఓ మనం కదా, ఎవరు చూడలేదు కదా.